రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్ గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష వారి సిస్టర్ కి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఫోన్ చేసి మనం ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్ చెప్తే సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ అడుగుతుంది అధ్యక్ష బిల్డర్. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు, కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్న అధ్యక్ష, సభ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. అసలు చెరువులు కుంటలు ఎన్ని ఉండే, ఎక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి, పోవడానికి కారణం ఎవరు? అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చెరువులలో కుంటలలో HMDA ద్వారా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు చెప్తే పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు, అది తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చితే చెరువులలో కుంటలలో ఈ రోజు ఈ ప్రభుత్వం అన్నిటికీ అడ్డంకిగా మారినటువంటి ట్రాఫిక్ వ్యవస్థ దేని వల్ల వచ్చింది అధ్యక్ష? చెరువులలో కుంటలలో మీరు దాన్ని ధ్వంసం చేసి నిర్మాణాలు చేపడితే ఆ నీళ్ళని రోడ్ల మీదకి వచ్చి నడవలేని పరిస్థితిలో, ఉండలేని పరిస్థితిలో, తిరగలేని పరిస్థితిలో హైదరాబాద్ నగరంలో ఈ రోజు మనం కష్టాలు పడతలేమా అధ్యక్ష? మనం అసెంబ్లీకి రావాలంటే కూడా ఎక్కడికి వెళ్ళైనా వర్షాకాలంలో రావాలంటే 1 గంట ముందు వెళ్ళాలి అధ్యక్ష. అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. దాన్ని మనము మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సూచనలు చేయాలి అందరం కూడా. చెరువులు కుంటల యొక్క ధ్వంసానికి కారణం ఎవరో దాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. హైడ్రా పెట్టింది కదా, పర్మిషన్ ఇచ్చి తప్పుడు పర్మిషన్లు ఇస్తే అధికారులు ఎవరైనా అందులో తప్పు చేస్తే కూడా మీరు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు చెరువులు కుంటలు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. దానికి ఇవన్నిటికి కారణం కూడా హైదరాబాద్ లో ఇబ్బంది పడడానికి కూడా కారణం అదే అధ్యక్ష. అందుకే హైడ్రా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.